హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రవీణ్ సోడవరపు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, మెడికల్ హాస్పిటల్స్ వైజాగ్. సో ఈరోజు నేను ఒక టాపిక్ మీద మాట్లాడబోతున్నానండి, ఫ్రోజన్ షోల్డర్. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఎవరిలో వస్తుంది, దీంట్లో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ ఏముంటుందో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ జనరల్గా ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుందండి. మనకి మిడిల్ ఏజ్డ్ గ్రూప్ అంటే 40 నుంచి 60 సంవత్సరాల ఏజ్ మధ్యలో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ ఇబ్బంది డయాబెటిక్స్, షుగర్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ డిసీజ్, ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఇబ్బంది వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? సో ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఒక 3 స్టేజెస్లో వస్తుంది. మొదటి స్టేజ్లో మన భుజం చాలా ఇబ్బంది పెడుతూ బాగా స్టిఫ్ అయిపోయి బిగిసిపోయినట్టుండి బాగా నొప్పిగా ఉండడం జరుగుతుంది. ఆ స్టేజ్ దాటిన తర్వాత మెల్లమెల్లగా మనకు నొప్పి తగ్గిన, మన మూమెంట్ చేయలేకపోవడం, కదలికలో ఇబ్బంది అవ్వడం, మనకి ఏదైనా తల మీద ఏదైనా చెయ్యి ఎత్తాలన్నా, తల స్నానం చేయాలన్నా, పైన ఉన్న వస్తువును తీయాలన్నా, అలాంటి పనులు చేయడానికి చాలా ఇబ్బంది పెడుతుంటుంది. దాని తర్వాత మెల్లగా ఆ మూమెంట్ అనేది, కదలిక అనేది మెల్లగా రావచ్చు. సో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించుకోవడం చాలా అత్యవసరం. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు నొప్పి ఉన్నప్పుడు, నొప్పి బాగా ఉన్నప్పుడు దాని పరంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్, రెస్ట్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ నొప్పి కొంచెం తగ్గిన తర్వాత మనం ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేస్తాం. ఫిజియోథెరపీ అంటే మన భుజం మూమెంట్, పెండులం ఎక్సర్సైజెస్, ఫింగర్ ల్యాడర్, రోప్ ఎక్సర్సైజెస్, ఇలా ఎక్సర్సైజెస్ అన్ని చేస్తాం. జనరల్గా ఈ ప్రాబ్లం మనకి ట్రీట్మెంట్ లేకుండా అరౌండ్ 9 to 12 months అనేది ఇట్లా లాంగ్ పీరియడ్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. సో మనము మెడికేషన్స్ వాడి దాని తర్వాత ఫిజియోథెరపీ చేస్తే మనకి ఈ ప్రాబ్లం కొంచెం తొందరగా మెరుగు అవడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఇలా చేసిన తర్వాత దీంతో పాటు మనం షుగర్ కంట్రోల్, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ కంట్రోల్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈ మెడికేషన్స్తో, ఫిజియోథెరపీతో ఇవన్నీ 2 చేసినా కూడా తగ్గలేదు అంటే అప్పుడు మనకి సర్జరీ వరకు వెళ్ళే అవసరం ఉంటుంది. దాంట్లో 2 రకాల సర్జరీలు ఉంటాయి. ఒకటేమో మనము మత్తు ఇచ్చి, మ్యానిపులేషన్ అంటారు, అనస్థీషియా అంటాము, మత్తు ఇచ్చి బిగిసిపోయిన మన భుజంని ఫ్రీ చేసి మూమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాం. అలా చేసిన తర్వాత కూడా మనకి ఫ్రోజన్ షోల్డర్లో మనకి ఈ మూమెంట్, భుజం మూమెంట్ తగ్గలేదు, ఇంకా మనకి మెరుగు అవ్వలేదు అంటే అలాంటప్పుడు ఆర్థ్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ, చిన్న చిన్న ఇన్సిషన్స్ ఇచ్చి లోపల కెమెరా పెట్టి మనం ఈ స్టిఫ్నెస్, లోపల బిగిసిపోయినవన్నీ అతుకున్నవంతా రిలీజ్ చేసి మూమెంట్ అనేది పెంచడం, మెరుగు చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.